ఆయిల్ అయితే విపరీతంగా వచ్చేస్తుంది. ఓ పక్కన రష్యా నుండి, ఇంకో పక్కన ఇరాన్ నుండి. తాజాగా మన దేశ చమురు అవసరాల్లో 88% దిగుమతులే తీరుస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద దాడి ప్రారంభించాక ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలకు విస్తరిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధిలో ఆటంకాలు ఏర్పడటంతో చమురు రంగం సంక్షోభంలో పడింది. చమురు, ఎల్పీజీ, సిఎన్జి సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగిపోతాయి. ప్రపంచ దేశాలకి సెగ తగలడంతో చమురు ధరలు తగ్గిద్దామన్న ఉద్దేశంతో ఇరాన్ చమురు కొనుగోలు మీద ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా 30 రోజుల పాటు ఎత్తేసింది. అంతక్రితమే రష్యా చమురు కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతులు ఇచ్చింది. అవన్నీ భారతీయ రిఫైనరీలు 40 మిలియన్ బ్యారెల రష్యా చమురు కొనుగోలు చేసి పెట్టుకున్నాయి. చమురుతో పాటు వంట గ్యాసు దిగుమతి అవసరాలు మన దేశానికి అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ చమురు పైన మన రిఫైనరీలు దృష్టి సారించినాయి. తమ వద్ద చమురు కొనుగోలు చేసేవాళ్ళు డాలర్లో చెల్లింపులు చేయాలని నేషనల్ ఇరానియన్ ఆయిల్ కో ఇతర ట్రేడర్లు కోరుతున్నట్టు సమాచారం. కొందరైతే రూపాయల్లో చెల్లింపులు చేసినా పర్లేదని చెప్తున్నారట. 70లో వచ్చిన 2 చమురు సంక్షోభాలను కలిపినా అంతకంటే పెద్దదిగానే ప్రస్తుత ఇంధన సంక్షోభం కనిపిస్తోందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ చమురు కొనుగోలు చేసి సముద్ర మార్గంలో తీసుకెళ్లేందుకు 30 రోజుల పాటు ఆంక్షల మినహాయింపుగా శుక్రవారం అమెరికా ఇచ్చింది. ట్యాంకర్ల సహా ఎటువంటి నౌకల్లోనైనా చమురు రవాణా చేయడానికి ఇది వర్తిస్తుంది. ఐసీఈ ట్రెండ్ ముడి చమురు ధర మీద $6 నుంచి $8 ప్రీమియం ధరకు ఇరాన్ ట్రేడర్లు తమ చమురు ఆఫర్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కార్గో గమ్యస్థానం చేరిన 7 రోజుల్లో చెల్లింపులు జరగాల్సి ఉంటుంది అంటున్నారు. అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన స్వల్ప వ్యవధిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 5 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు నేషనల్ ఇరానియన్ ఆయిల్ కో నుంచి కొనుగోలు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ధర కూడా బ్యారెల్ ట్రెండ్ ముడి చమురు మీదన $7 అదనంగా చెల్లించిన సమాచారం. విషయం మీద రిలయన్స్ ఎన్ఐఓసి ఇంకా స్పందించలేదు.